నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు 47,76,025 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆంధ్ర యానం సరిహద్దులో ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటులో మండల అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని మండల శెట్టిబలిజ సంఘం శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తాళ్లరేవులో నిర్వహించిన సమావేశంలో ప్రతినిధులు కట్టా త్రిమూర్తులు, టేకుముడి సత్యనారాయణ, దంగేటి అన్వేష్ మాట్లాడారు. సరిహద్దులు తేల్చకుండా ఆ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఆంధ్రయానం సరిహద్దుల్లో తూర్పుపేటలో పుదుచ్చేరి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ నేతలకు వినతి పత్రాలు అందజేశారు. పోలకర్రు యానం సరిహద్దు సమస్యపై ప్రతిపక్ష నాయకులు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పోర్నాడు సతీష్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులకు బాధితులు వినతి పత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం కార్మికులకు ఎంతో ఉపయోగపడే ముందడుగని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ నూతన ఓపీడీ బ్లాక్ ను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి ముసక్ మాండవియా మంగళవారం ప్రారంభించారు. అనంతరం అదే వేదిక నుంచి దేశవ్యాప్తంగా నిర్మించిన 6 ఈఎస్ఐ భవనాలలో భాగంగా రాజమహేంద్రవరం ఈఎస్ఐ భవనాన్ని కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఎస్ఐఆర్ 2026 గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేశారని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటికి సందర్శిస్తారని, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు సమర్పిస్తారన్నారు. ఈ నెల 31వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు నీటి సంరక్షణ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఆదా చేసి భూగర్భ జలాలను పెంపొందించాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్టీవీ రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. జల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏకేపీఎం ఉన్నత పాఠశాలలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిధిలోని గోవలంక, పిల్లంక ఇసుక ర్యాంపుల నుంచి యథేచ్ఛగా ఇసుకను గౌతమి గోదావరి ఏటిగట్టుపై తరలిస్తున్న లారీలను స్థానికులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. ఇరుకుగా ఉండే ఈ రహదారిలో అధిక సంఖ్యలో లారీలు వేగంగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామాలైన గోపులంక, గోపాలపురం, పిల్లంక గ్రామాలకు చెందిన ప్రజలు రహదారిపై ఆందోళనకు దిగారు. లారీలను నిలిపివేసి నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన భారీ మంచినీటి పథకానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. చింతలపూడి ఎమ్మెల్యే సాంగార్ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో ఈ పథకాన్ని చేపడుతున్నారు. మొత్తం అంచనా వ్యయం 101.16 కోట్లు. ఇందులో 85.38 కోట్ల పథకం నిర్మాణానికి, మిగిలిన 15.78 కోట్లు 7 సంవత్సరాల పాటు నిర్వహణకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కేటాయించారు. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో బుధవారం భీమవరంలో పార్టీ అధినేత జగన్ ఆక్వా రైతు సభకు పార్టీ శ్రేణులు కార్లు, ద్విచక్ర వాహనాలపై తరలి వెళ్లాయి.
తొలుత నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు మండలం ముదునూరు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రహదారికి కిరిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో బుధవారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు హాజీ ముక్రమ్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆఘర్ ఖానాల నిర్వహణ అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర వక్ఫ్ బోర్డు మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న కంచెల టీవీ స్పీడ్ న్యూస్. నమస్తే.